ఇక సాక్షి లాంటి పత్రికలు అయితే ఆళ్ళకీళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం కాదు, స్వయంగా అది జగన్మోహన్ రెడ్డి పత్రికే. అంటే తనకు తాను డొప్పేసుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పత్రిక. సరే, పత్రిక ఏదైనప్పటికీ నేను ఇందాకే చెప్పినట్టుగా కొద్దిగా సామాజిక బాధ్యత ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి. కనీసం అప్పుడప్పుడైనా సాక్షి లాంటి పత్రికలు నిజాలను నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అయితే డబ్బా వేస్తారు, అదే చంద్రబాబు గారి హయాంలో జరిగితే మాత్రం భూతత్వంలో పెట్టి తప్పులాగా చూపిస్తారు. విషయం ఏంటంటే నిన్న సాక్షి పత్రికలో ఒక రాత రాశారు, అంటే పరదాల మధ్యన చంద్రబాబు పర్యటన. కుమాలిని తెలివి ఉపయోగించడంలో సాక్షి తర్వాత ఎవరైనా సాధారణంగా ఫ్లెక్సీలు అంటే మనం ముందు నుంచి చూస్తాం కదా, సాక్షి వెనక నుంచి చూసింది. నేను భారతీ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మరి ఇంత దిగజారిపోవాలి. 5 ఏళ్ల పాటు జాకీలు వేస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద జాకీలు పెట్టి లేపితే 11 సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సాక్షిలో 5 ఏళ్ల పాటు డప్పు కొట్టినా మనకు వచ్చింది 11 సీట్లేనంటేనే అక్కడే అర్థం అవుతుంది ప్రజలు సాక్షిని నమ్మలేదు, సాక్షిలో ప్రచారం చేసే అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కదా. మరి అలాంటప్పుడైనా సాక్షి మారాలి కదా. మనం ప్రతిసారి అబద్ధం చెప్తే ప్రజలు కూడా మనల్ని నమ్మట్లేదు, సాక్షి పేపర్ ను టిష్యూ పేపర్ అంటారు. ఎందుకంటే దేనికి పనిచేయదు. ఏదో ఎవరో గతంలో ఒక టీడీపీని అది చెప్పాడు, సాక్షిలో వారమోనో తారీఖు తప్ప మిగతా అబద్ధాలే. నిజంగానే మిగతా అబద్ధాలు అందరూ.